పాలమును అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే డీకే అరుణ అడ్డుపడుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. కొడంగల్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్ళు పాలమూరు నాయకులు ఎవరినో చేయి చాచి అడిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చామని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించే స్థాయిలో కొడంగల్ బిడ్డ ఉన్నాడంటూ రేవంత్ అన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి ఎన్నో ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే డీకే అరుణ లాంటి వాళ్ళు తనకు అడ్డుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే. ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే. లేక ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం జారవిరుచుకుంటే మళ్ళీ 100 ఏళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను, మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గరకు పోతాము? ఆయన ఆశతోని 2009లో తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీకి గెలిపిస్తే గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్త పోయిండు, గజ్వేల పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా? బీఆర్ఎస్ నాయకులు మోకాల యాత్ర చేసిన భువనగిరి, నల్గొండలో డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని అన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నల్గొండ జిల్లాను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. నీటి వాటాల విషయంలో కేసీఆర్ జగన్తో లాలూచి పడ్డారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ వల్లే నల్గొండ జిల్లాలో కరువు తాండవం చేస్తుందని అన్నారు. మళ్ళీ మిర్యాలగూడకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అసలు బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో బీఆర్ శకం ముగిసిందని, ఆ పార్టీని పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. మరోవైపు బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా గెలవదని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే బీఆర్ఎస్ మెదక్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మేము చిటికేస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్కు కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి అన్ని చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ సీఎం అయ్యాడని, సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ స్వాతంత్రం ఉద్యమంలో 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా, సమైక్య రాష్ట్రంలో ఉండే కదా. ఈసారి రాష్ట్రం ఇవ్వాలి, ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చేయలే. కానీ మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది. ఈ దేశానికి ఈ రాష్ట్రం విభజన వల్లనే
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి బస్సు యాత్ర చేయనున్నారు. కేసీఆర్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్నీ సిద్ధం చేశారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించి బస్సు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఏప్రిల్ 24 నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుండగా మిర్యాలగూడలో ఈ యాత్ర ప్రారంభమై మే 10న సిద్దిపేటలో బహిరంగ సభతో యాత్ర ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తాము గెలిచిన స్థానాలతో పాటు మరిన్ని సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ దాదాపు ప్రతి పార్లమెంటు పరిధిలోని 2 అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగగా కవిత తరపున న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించగా ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వివరించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది. ఈడీ తరపున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలిపారు. ఈడీ వాదనల అనంతరం కవిత తరపున న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణకు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11:45 సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. గంట పాటు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:45 తిరిగి బేగంపేటకు బయలుదేరుతారు. లంచ్ తర్వాత 2:15 బేగంపేట నుంచి భువనేశ్వర్కు వెళ్లనున్నారు అమిత్ షా. తెలంగాణలో 14 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మధు యాష్కి గౌడ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సామాజిక న్యాయ సమ్మేళనం కార్యక్రమానికి అతిథిగా హాజరు కానున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, సచిన్ పైలట్తో కలిసి వేదికపై మధు యాష్కి గౌడ్ ప్రసంగించనున్నారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జవహర్ భవన్లో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తదితర ప్రముఖులతో కలిసి మధు యాష్కి గౌడ్ ప్రసంగించనున్నారు. 10 ఏళ్ల పాలనలో మెదక్కు మోదీ చేసిందేంటో చెప్పాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పుస్తక రూపంలో సమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సీఎంకు కొరియర్ ద్వారా పంపనున్నట్లుగా చెప్పారు. తాను గడి నుంచి వచ్చానని సీఎం మాట్లాడారని, తనకు గడి ఉంటే దాన్ని రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17కు తెరిపిస్తామంటూ సీఎం మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ హనుమాన్ టెంపుల్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ మౌలాలిలో శోభాయాత్రలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ హనుమాన్ టెంపుల్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ మౌలాలిలో శోభాయాత్రలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కుతుబుల్లాపూర్ హిందూ వాహిని సేన ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర సాలాసర్ హనుమాన్ ఆలయం నుండి ఐడిపిఎల్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ముఖ్య అతిథిగా కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రామమందిరంలో హనుమంతుడికి యజ్ఞము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శోభాయాత్రకు తరలివచ్చారు. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాలాపూర్లో హనుమాన్ జయంతి సందర్భంగా దేవతల గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ జగిరింత పారిజాత నరసింహారెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి,
బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, ఎర్ర జైహింద్, కళ్యాణ్ నిరంజన్ రెడ్డి, అదేవిధంగా శివారెడ్డి, ఇక్కే కొండల్, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుండి శిరీష అలియాస్ బర్రెలెక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె పోటీ చేయడం అప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే కేవలం 5,000 పైచిలకు ఓట్లు మాత్రమే సాధించారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు నిలిచారు. నిత్యం రౌడీ చీటలను వెంట వేసుకుని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లుగా వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు తెలిపారు. వెంగళరావు నగర్లోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దానం వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రౌడీ షీటర్లు ఏర్పాటు చేసిన సభలో వారితో సన్మానం చేయించుకున్న దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నియోజకవర్గ మహిళలను అక్కాచెల్లెలుగా భావించి ఇచ్చే బహుమతుల పట్ల సైతం విమర్శించడం యావత్ మహిళలను విమర్శించినట్టేనని అన్నారు. ఏదైతే 2 రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. వారు బూత్ స్థాయి సమావేశంని ఏర్పాటు చేయడం జరిగింది మహమూద్ ఫంక్షన్ హాల్లో శనివారం రోజు. ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాటలు వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రౌడీ షీటర్లని పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీ షీటర్లతో పాటు స్టేజ్ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ షీటర్లతో పాటు కూర్చుని మీరు రౌడీ షీటర్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాపదంగా ఉంది, హాస్యంగా ఉంది. ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు, ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళలందరం కూడా ఖండించడం జరుగుతుంది. ఓటు శాతం పెంచేందుకు కుత్బుల్లాపూర్లో చిన్నారులు వినూత్న ప్రయత్నం చేశారు. ప్రజల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని తమ వంతు బాధ్యత వహించాలని అవగాహన నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్, ప్రజా సంఘాలు, విద్యావంతులు ముందుకు రావాలని, ఓటు వేయని వారిని ఆర్టీసీ బస్సుల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అనుమతించవద్దని, ఇలాంటి వాటిని పటిష్టంగా నిర్ణయాలు తీసుకుని ఓటు శాతం పెంచాలని కోల రవీందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంఘాలు, వివిధ విద్యావేత్తలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి పోలింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ఓటు వేయని వారికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పిల్లలు చెప్పడం జరిగింది. ఈరోజు 40% పోలింగ్లో 4 నిలబడితే ఒక్కొక్కరికి 9 ఓట్లు వచ్చి ఆయనకు 13 ఓట్లు వచ్చినోడు ఈరోజు రాజ్యం వెళ్ళడం, 60% మంది ఓట్లు లేకపోవడం, 80% వ్యతిరేకంగా ఉండి 10% ఓట్లతోని గెలవడం ఈరోజు రాజ్యాంగాన్ని రచించడం చాలా బాధాకరం. కావున ప్రజలు రేపు ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చదువుకున్న వారు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని. గతంలో చూసాం, కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఓటుతో తేడాతో కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. ఒక ఓటు విలువ ఎంత అనేది చెప్పలేం, కోట్లు $1 మిలియన్ విలువ. కాబట్టి తప్పనిసరిగా ఓటు వేస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తెలియపరుస్తున్నారు. బంజారాహిల్స్లోని HVAC ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రముఖ ఎయిర్ కండిషనర్ ఉపకరణాల సంస్థ హిసాన్సే ఉత్పత్తులను అందించేందుకు బంజారాహిల్స్లో ఆర్డర్స్ HVAC ఎక్స్పీరియన్స్ సెంటర్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ రెడ్డి, డైరెక్టర్ రాకేషో చౌహాన్ ప్రారంభించారు. తనకు నచ్చిన ఎయిర్ కండిషనర్లను ఎంపిక చేసుకునేందుకు ముందుగానే వాటి పనితీరును నేరుగా పరిశీలించేందుకు ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 3000 SFTలో మేము ఈ షోరూమ్ లాంచ్ చేశాము. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క
ఎయిర్ కండిషనర్ కానీ కమర్షియల్ ఎయిర్ కండిషనింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది. అండ్ ఈరోజు బ్రోచర్లో చూపించి సేల్స్ చేసే దానికంటే ప్రతిదీ కస్టమర్స్కి టచ్ అండ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని చెప్పేసి మేము ఏంటంటే ఈరోజు ఇంత షోరూమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ అన్ని రకాల ఎయిర్ కండిషనర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన అవుట్డోర్ యూనిట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి, ఇంకా వాడే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ దే కెన్ సీ ఏముంది అసలు ఒక అవుట్డోర్ యూనిట్స్లో అసలుకి ఏముంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ టు గెయిన్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో దాని గురించి అని చెప్పేసి ఈరోజు ఇండియాలో మొట్టమొదటిగా మేము ఈ షోరూమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏసీ అనేది ఒక లగ్జరీ ఎలిమెంట్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి అది ఒక నెసెసిటీ, ఒక అవసరం అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోడక్ట్సే కాకుండా లైక్ ఏంటంటే రైట్ నౌ వీఆర్ కమింగ్ ఇన్ టు ఇన్నోవేషన్. సో హైసెన్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఇన్ టు ద ఇన్నోవేషన్. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అమర్ సింగ్, చంద్రారెడ్డి, భీమ్రెడ్డి, నవీన్ రెడ్డి, అంజిరెడ్డి, గుర్రాల వెంకటేష్, రంజిత్ రెడ్డి, సక్రు నాయక్, దేశవోని శ్రీనివాస్ గౌడ్, పాసం రాజు, శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన్నుటెండలతో పటాన్ చెరువు నిప్పుల కొలిమిగా తయారైంది. బాణుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్లోనే ఎండలు అధికంగా ఉండటంతో వచ్చే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రధాన రహదారులు, వీధులన్నీ బోసిపోయి కర్ఫ్యూను తలపిస్తున్నాయి. పనులకు వెళ్లే కూలీలు ఎండ వేడిమికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిని తలపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రోడ్లపై చిరు వ్యాపారులు సైతం సూర్యుడి దాటికి బయటకు రావడం లేదు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలు సేవిస్తున్నారు. దీంతో జ్యూస్ పాయింట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భగభగలకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. మధ్యాహ్నం రోడ్లు బోసిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలనుకునే జనం గొడుగులు, టోపీలు, స్కార్ఫ్స్ ధరిస్తున్నారు. అయినా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎండ తీవ్రత దాటికి ప్రజలు చల్లటి పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం ఓ యువకుడు బైక్పై వెళ్తుండగా అది స్కిడ్ అయింది. దీంతో బైక్ వెనకాల దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఆ యువకుడిపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. కొడుకు మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.